వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ను. ఈరోజు రాజస్థాన్ రాయల్ మరియు ఢిల్లీ క్యాపిటల్ మధ్య జరిగిన మ్యాచ్ కాస్తంత ఉత్కంఠభరితంగానే జరిగిందని చెప్పేసేయాలి. ఎంతవరకు అయితే సంజు శాంసన్ పిచ్ పైన ఉన్నాడో అప్పటి వరకు రాజస్థాన్ రాయల్ గెలుపు దిశగా గెలుస్తుందని అభిమానులు అనుకున్నారు, అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే సంజు శాంసన్ ఒక అవుట్ అయ్యాడో, క్యాచ్ అవుట్, అప్పటి నుంచి వెళ్ళి మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ బ్యార్ పట్టారు. రావడం, ఒక 4 కొట్టడం, అదే క్యాచ్ అవుట్ మిడాల్లో కానీ మిడ్ ఆఫ్లో కానీ క్యాచ్ ఇవ్వడము, మళ్ళీ వెళ్ళి పెవిలియన్లో కూర్చోవడం, ఇది వాళ్ళ కంటిన్యూస్ ప్రాసెస్ అయింది. కానీ ఎంతసేపు అయితే సంజు శాంసన్ పిచ్ పైన ఉన్నాడో అప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్కి చెమటలు పట్టించాడని చెప్పేసేయాలి. ఎందుకనంటే తను ప్రతి ఓవర్లో ఎన్ని రన్స్ కొట్టాలి, ఎన్ని రన్స్ కొడితే వాళ్ళు గెలుపు తీరాలకు చేరుకుంటారు, ఎన్ని రన్స్ కొడితే గెలుపు ఈజీగా అయిపోతుందని చెప్పేసి తను ప్రతి ఓవర్ని క్యాలిక్యులేటెడ్గా చేసుకుంటూ ప్రతి ఓవర్స్ కావాల్సిన 10 రన్స్, 11 రన్స్, 12 రన్స్ ఇలా తను బ్యాటింగ్ ఆర్డర్లో తను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఆ రన్ రేట్ తీసుకొచ్చాడు. ఎప్పుడైతే తను అవుట్ అయిపోయాడో ఆ అవుట్ అవ్వగానే మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ అలా లైన్ కడుతూ సీదా ఒకరికొకరు వెళ్ళి ఈ రాజస్థాన్ రాయల్ ఓటమికి ఇలా కారణానికి దారితీసిందని చెప్పేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంజు శాంసన్ది ఇప్పుడు అవుట్ ఇవ్వడం అనేది ఒక కాంట్రవర్షియల్గా మారిపోయింది. తను ఎవరైతే క్యాచ్ పట్టాడో ఆ క్యాచ్ పట్టిన వ్యక్తి యొక్క సెకండ్ లెగ్ కాస్త అది అడ్వర్టైజ్మెంట్ బోర్డుకి లైట్ ఎయిర్ టచ్ అయిందని చెప్పేసి కామెంటరేటర్ అంటున్నాడు. కానీ ఏదైతే థర్డ్ ఎంపైర్ ఉన్నారో, ఏదైతే టీవీ ఎంపైర్ ఉన్నాడో అది కాలేదు, తను అవుట్ అయ్యాడు సంజు శాంసన్ అనేది తన డిసిషన్ ఇచ్చాడు. ఒకసారి డిసిషన్ ఇచ్చిన తర్వాత ఏం చేయలేరు కాబట్టి సంజు శాంసన్ వెళ్ళేసి పెవిలియన్లో కూర్చున్నాడు. అప్పటికి సంజు శాంసన్ కాస్తంత ఆ ఎంపర్లతో ఆర్గ్ కూడా చేశాడు. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి నా ఆప్షన్ చూడండి అని చెప్పేసి ఆయన రివ్యూకి కూడా వెళ్ళాడు. కానీ రివ్యూకి తీసుకోలేదు, డైరెక్ట్ సంజు శాంసన్ వెళ్ళేసి పెవిలియన్లో కూర్చున్నాడు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్ 20 ఓవర్లకి 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అదే రాజస్థాన్ రాయల్ అదే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగు మాత్రమే చేయగలిగింది. మిగతా 20 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్ ఈరోజు విజయం సాధించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్లో ఈరోజు మళ్ళీ ఆడిన వ్యక్తి ఎవరంటే జాక్ ఫ్రేజర్. తిను మంచిగా ఆడాడు. అలాగే అభిషేక్ పోయల్ ఈరోజు సూపర్గా ఆడని చెప్పాలి. చాలా రోజుల తర్వాత అతను ఒక బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. వీళ్ళిద్దరూ భారీ స్కోర్ చేస్తేనే కానీ ఈ ఢిల్లీ క్యాపిటల్ ఇంత స్కోర్ సాధించలేకపోయింది. మిగతా బ్యాటింగ్ ఆర్డర్ అందరూ మన పంత్ తీసుకుంటే 50 రన్స్ చేశాడు, మిగతా వాళ్ళందరూ 20, 30 ఇలా లోయర్ ఆర్డర్ అంతా ఇలా చేసింది. హైయెస్ట్ స్కోర్ ఎవరంటే అభిషేక్ పోయల్ ఈరోజు మంచిగా ఆడాలని చెప్పేసి, నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ జాక్ ఫ్రీజర్ మంచిగా ఆడాలని చెప్పేసి, వీళ్ళిద్దరు భాగస్వామితోటే ఢిల్లీ క్యాపిటల్ అనేది ఇంత స్కోర్ సాధించగలిగింది. లేకపోతే ఈరోజు ఏమండి మనము పంత్ గురించి తీసుకోగలిగితే పంత్ ఎలాంటి షాట్కి అవుట్ అయ్యాడని చూసేస్తే మనకి ఈ మ్యాచ్లో తెలుస్తుంది. తను అన్నెసెసరీగా కూర్చొని ఏదైతే బాల్ను స్ట్రేట్ డ్రైవ్ ఆడాల్సిన బాల్ని తను కూర్చొని లెగ్ సైడ్కి షిఫ్ట్ చేయడం వల్ల ఆ బాల్ తరిగేసి ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. ఇది ఈరోజు పంత్ ఆడింది. యాజ్ ఏ క్యాప్టెన్గా దాన్ని చేయాల్సిన భాగస్వామ్యాన్ని కాకుండా కేవలం 15 రన్లకి అవుట్ అవ్వడం అనేది కాస్తంత ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం. ఇక మన రాజస్థాన్ రాయల్ యొక్క సంజు శాంసన్ ఎలాంటి సూపర్ ఆట ఆడాడో ఈరోజు మీరు చూసే ఉంటారు. తను 86 రన్స్ ఏమో చేశాడు, మొత్తం టోటల్గా 86 రన్స్ చేశాడు. తను సూపర్గా ప్రతి బాల్ని, ప్రతి ఓవర్ని ఎంత బాధ్యతగా ఆడాడనేది మేము ఇంతకుముందు చెప్పేశాను. అయితే ఈ ఓటమితోటి రాజస్థాన్ రాయల్ కాస్తంత ఇబ్బంది పడడం వాస్తవమే. ఎందుకంటే ప్లే ఆఫ్లో నెక్స్ట్ మ్యాచ్లో కానీ తను పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా రాణిస్తేనే కానీ ప్లే ఆఫ్లో చోటు దక్కడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మిగతా టీమ్స్ కూడా ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్లు అవుతాయి కానీ ప్లే ఆఫ్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరు అనేది మనకు ఫైనల్గా ఒక ఫిగర్ వచ్చేస్తుంది. ఈ రోజు మ్యాచ్ మాత్రం చాలా బాగా జరిగిందని చెప్పేసి చివరి ఓవర్లో 6 బార్లకి 29 రన్స్ కొట్టాల్సి వచ్చింది. కానీ రాజస్థాన్ రాయల్ కొట్టలేకపోయింది. ఫైనల్గా ఢిల్లీ క్యాపిటల్ అనేది ఈరోజు విజయం సాధించింది అనేది. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్ అన్ని రంగాలలో మంచిగా ఆడిందని చెప్పేసేయాలి. బాగా ఆడారు వాళ్ళందరూ. కాస్తంత బౌలింగ్ డిపార్ట్మెంటే కొంచెం ఇబ్బందికరంగా తోచింది.
ఆ బౌలర్ కూడా ఆ లైన్ అండ్ లెంత్లో వేయకపోవడం వల్లనే ఇబ్బంది కలిగిందనేసి ఆ పంత్ భావించి ఎప్పుడు తను బౌలింగ్ ఆర్డర్ని చేంజ్ చేస్తూ మనకు కనిపిస్తుంది. సో ఈరోజు మ్యాచ్ డీసీ చాలా అద్భుతంగా గెలిచిందని చెప్పేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.